వ్యూయర్స్, నేను మీ నిఖిత. వెల్కమ్ టు ఈటరీస్. సో వ్యూయర్స్, ఇవాళ మన ఈటరీస్ లో రోడ్ నెంబర్ 86 ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఆనంద రెస్టారెంట్ కి వచ్చేసాం. ఈ రెస్టారెంట్ గురించి అయితే నేను చాలా విశేషాలు విన్నానండి, కానీ అవన్నీ వినడం కన్నా చూస్తే ఇంకా బాగుంటుందేమో కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. టేస్టీ ఫుడ్ కి మించిన ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. అయినా తినబోతూ రుచెందుకంటారా? అయితే ఓకేనండి, ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా మన ఆనంద రెస్టారెంట్ లో ఉన్న ప్రతి ఒక్క స్పెషాలిటీని నేను మీకు పరిచయం చేస్తాను. ఆనంద రెస్టారెంట్ లో ఫుడ్ ఎంత స్పెషలో ఇక్కడున్న అంబియన్స్ కూడా అంతే స్పెషల్ అండి. స్పెషల్ గా మహాభారతం అనగానే 18,000 స్టాంజాస్, 12 బుక్స్. సో ఇవన్నీ చదవడానికి ఇవాళ రేపు టైం ఎవరికి ఉందండి. అందుకే చాలా సింపుల్ గా కట్టే కొట్టే తెచ్చే అనే వెరీ సింపుల్ మెథడ్ లో ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం మహాభారతాన్ని ఎంతో బ్యూటిఫుల్ గా మనకి చాలా సింపుల్ గా అర్థమయ్యేలాగా క్లియర్ గా ఒకే ఒక్క బోర్డ్ లో మొత్తం దీన్ని సమకూర్చారు. అండ్ దిస్ ఇస్ రియల్లీ వండర్ఫుల్. మహాభారతమే కాకుండా ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది, అది మన రామాయణం. దాన్ని కూడా ఇంతే నీట్ గా ఇంతే బ్యూటిఫుల్ గా అరేంజ్ చేశారు. మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా రామాయణం కూడా చూసేద్దాం. ఎన్నో సినిమాల్లో చూసాం కదా, రాముడు బిల్లు పెట్టడం అండ్ యూనో ఆ బిల్లుని ఇరక్కొట్టడం, తర్వాత సీతాదేవిని పెళ్లి చేసుకోవడం. చూసారా ఎంత నీట్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఇక్కడ ఆ స్కల్ప్చర్స్ ని అరేంజ్ చేశారో. చూడడానికి చాలా చాలా బాగుంది. అంతేకాదండి, స్పెషల్ అట్రాక్షన్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడికి ఎంట్రన్స్ లో దిస్ ఇస్ అ వెయిటింగ్ రూమ్. సో ఈ స్కల్ప్చర్స్ ని ఎంజాయ్ చేస్తూ అండ్ యూనో అది చదువుతూ ఉంటే అసలు ఎక్కడ మనకు వెయిట్ చేసిన ఫీలింగ్ కూడా రాదు. అండ్ అంతేకాదు ఎంతో ఇన్ఫర్మేషన్ కూడా మనం గ్యాదర్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ అబౌట్ దిస్ హోటల్ ఇస్ దిస్ ఫస్ట్ ఎంట్రన్స్ లో. ఇంకా ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి, పదండి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఆనంద రెస్టారెంట్ లో ఉన్న ఈ అంబియన్స్ ని చూస్తుంటేనే సగం కడుపు నాకు నిండిపోయింది. అండ్ యూనో ఈ అంబియన్స్ గురించి స్పెషల్లీ చెప్పాలి అంటే గనక ఎంతో మంచి టేస్ట్ ఉన్న వాళ్ళే ఇంత మంచి అంబియన్స్ ని ఇవ్వగలరండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూనో ఈ స్టెప్స్ దగ్గర కూడా చూడొచ్చు, ప్రతి దాన్ని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎంతో అందమైన కార్వింగ్స్ తో అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో చూసినట్టయితే బెల్స్ తో చాలా రిచ్నెస్ కనిపించేలాగా చాలా అందంగా కన్స్ట్రక్షన్ చేశారండి. రియల్లీ అమేజింగ్. ఎనీవేస్, సో అంబియన్స్ గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా ఫుడ్ ఎప్పుడు నాకైతే చాలా ఆకలిస్తుంది. అంబియన్స్ చూస్తేనే ఇంత బాగున్నాయి అంటే ఇంకా ఫుడ్ ఇంకెంత టేస్టీగా ఉంటుందో ఆలోచించవచ్చు. నేనైతే ఇంకా ఆలస్యం చేయను, మీరు కూడా ఆలస్యం చేయకుండా all my foodies and food lovers నాలాగా బాగా ఐ నో. ఎనీవేస్, మనందరి ఫేవరెట్ టైం ఫుడ్ ని టేస్ట్ చేయడం అండ్ ఇక్కడ ఉన్న చాలా చాలా వెరైటీస్ ఏంటో తెలుసుకొని టేస్ట్ చేసి అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈ వంకతో నేను చాలా డిషెస్ ని తినేయచ్చు కాబట్టి. ఓకే, ఎంత తినగలిగినా కానీ అన్ని అయితే నేను తినలేను కదండి. అందుకోసమే మన ఆనంద రెస్టారెంట్ లో ఉన్న స్పెషాలిటీస్ ని అండ్ అంతేకాకుండా వెరైటీ డిషెస్ ని మనకి ఇంకొన్ని యూనో ఇందులో ఉన్న వాటిల్లో కొన్ని పరిచయం చేయడానికి ఇక్కడ ఉన్న మేనేజర్ రవి గారిని ఇన్వైట్ చేసేద్దాం. ఓకే, సో లెట్స్ వెల్కమ్ హిమ్. రవి గారు ప్లీజ్ వచ్చేయండి. హాయ్ రవి గారు, కూర్చోండి.
మీతో ఈ రోజు చాలా డిషెస్ నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి, అండ్ అఫ్ కోర్స్ చాలా డిషెస్ ని కూడా నేను టేస్ట్ చేయాలి కదా. మీరు ఓపిక్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మీరు ఫస్ట్ రిలాక్స్ అవ్వాలి. ఎనీవేస్, సో రవి గారు చెప్పండి, ఫస్ట్ ఫుడ్ గురించి తెలుసుకునే ముందు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? 4 years నుంచి చేస్తున్నాం. 4 years నుంచి వర్క్ చేస్తున్నారా? 4 years అంటే ఆల్మోస్ట్ మీరు మెన్యూ మొత్తం ఈ పాటికి టేస్ట్ చేసి ఉండాలి కదా. వెరీ లక్కీ అండి, హ్యాపీగా ఇక్కడ వర్క్ చేస్తూ రోజుకి ఒక వెరైటీ చక్కగా ఎంజాయ్ చేస్తారు కదా. ఐ నో. ఓకే, ఎనీవేస్, సో మెన్యూలో ఉన్న వెరైటీస్ అన్ని టేస్ట్ చేయడం అంటే కొంచెం కష్టం కదా. సో అందుకని ఆనంద రెస్టారెంట్ లో ఉన్న స్పెషల్ డిషెస్ ఏంటో మీరు మాకు పరిచయం చేస్తారా? ఓకే, సో ఫస్ట్ వెరైటీ ఏంటి చెప్పండి. స్టార్టర్స్ లో మా దగ్గర నుంచి కాజు కోడి పకోడీ ఇస్ బెస్ట్ మ్యామ్. కాజు కోడి పకోడీ, వావ్, పేరు కూడా చాలా బాగుంది కదా, కాజు కోడి పకోడీ. వావ్, చాలా బాగుంది. ఓకే, ఫస్ట్ కాజు కోడి పకోడీ. నెక్స్ట్ మురుగు మలై కబాబ్ ఇస్ బెస్ట్ మ్యామ్. మురుగు మలై కబాబ్, నైస్. సో తినాలే గానీ అన్ని స్పెషల్, బట్ మేము కొన్ని అడిగాం కాబట్టి ఫస్ట్ స్టార్టర్స్ లో అయితే వన్ ఇస్ చికెన్ అండ్ ఇంకొకటి మురుగు మలై కబాబ్. ఓకే, స్టార్టర్స్ లో అది. నెక్స్ట్ కమింగ్ టు మెయిన్ కోర్స్. సో మెయిన్ కోర్స్ ఇస్ బెస్ట్ చిట్టి ముత్యాల పలావ్ ఇస్ వెరీ నైస్. చిట్టి ముత్యాల పలావ్, చాలా పేరు డిఫరెంట్ గా ఉందండి. ఐ మీన్ ఆ పేరు పెట్టడానికి రీజన్ ఏంటి? రైస్ ఇస్ వెరీ స్మాల్ మ్యామ్. ఓకే, సో నార్మల్ గా మనం బిర్యానీ అనగానే బగారా రైస్ కానీ లేకపోతే రైస్ చాలా పెద్దగా ఉంటుంది. చిట్టి ముత్యాల పలావ్ అనగానే రైస్ చిన్నగా ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుందా? మన జీరా టైప్ ఉంటుంది. ఓకే, జీరా రైస్ లాగా చాలా చిన్నగా ఉంటుంది. ఓకే, సో టేస్ట్ అద్దర్సా? సో నెక్స్ట్ ఇంకా చెప్పండి. నెక్స్ట్ కోనసీమ కోడి పలావ్. కోనసీమ కోడి పలావ్, ఆహా, ఒక్కసారి యునో ఇవాళ రేపు అన్ని పిజ్జాలు, బర్గర్లు, పాస్తాలు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ అలవాటు అయిపోయి ఈ పేర్లు వింటూనే ఎంతో హాయిగా ఉంది. ఓకే, సో మరి ఆర్డర్ చెప్పేద్దామా? ఓకే, సో రవి గారు మీరు చెప్పిన డిషెస్ అన్ని మన ముందు ఉన్నాయి. సో నేనే గెస్ట్ చేస్తాను ఏదేది. ఓకే, దిస్ ఈస్ ముర్గ్ మలై కబాబ్ కదా, ఇది ఓకే. ఇది కాజు చికెన్ పకోడా, ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి చిట్టి ముత్యాల పలావ్. ఓకే, అది కోనసీమ కోడి పలావ్. కోనసీమ కోడి పలావ్, ఇది మనం ఇందాక చెప్పలేదు కదా, స్పెషల్. సో సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారా? హౌ స్వీట్ రవి గారు. ఎనీవేస్, సో తాలి కూడా రెడీ ఉంది. అండ్ దిస్ ఇస్ ఫ్రెష్ లైమ్ సోడా. ఓకే, బాగా అరగడానికి, బాగా తింటానికి మీకు అర్థమైపోయింది. ఎనీవేస్, సో అన్ని డిషెస్ రెడీగా ఉన్నాయి. వేడి వేడిగా మంచి స్మెల్ వస్తుంది, ఎప్పుడెప్పుడు తినేయాలా అని ఉంది. ఓకే, సో మరి మీరు కూడా తింటారా నాతో పాటు? ట్రై చేద్దాం. సూపర్, వెరీ గుడ్. ఓకే, సో ఫస్ట్ ఏది తినమంటారు? సో ముర్గ్ మలై కబాబ్ తో స్టార్ట్ చేద్దామా? ఓకే రవి గారు, సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ దిస్. సో రవి గారు, ముర్గ్ మలై కబాబ్ టేస్ట్ చేసే ముందు ఫస్ట్ యునో ఈ అపియరెన్స్ గురించి మాట్లాడుకుందాం. ముర్గ్ మలై కబాబ్ చూడడానికి యూనో వైట్, గ్రీన్, ఆరెంజ్ చాలా కలర్ఫుల్ గా ఉంది. అండ్ స్పెషల్లీ రోజ్, క్యారెట్ తో కదా, చూసారు ఎంత చక్కగా ఉందో. దిస్ ఇస్ సో క్యూట్, నిజమైన రోజ్ లా ఉంది. ఆరెంజ్ రోజ్ ఉంటుంది కదా, అలాగే ఉంది. చాలా బాగా కార్వింగ్ చేశారండి. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. ఓకే, సో యా, రోజ్ చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం ముర్గ్ మలై కబాబ్ టేస్ట్ కూడా ఎలా ఉందో చూద్దామా? ఓకే, సో ఇది ఇలాగే తినొచ్చా ఆర్ ఇందులో ఇంకేమైనా యాడ్ చేసి తింటే బాగుంటుందా? మింట్ చట్నీ ఉంటుంది. ఓకే ఓకే, సో పుదీనా చట్నీ తింటే చాలా బాగుంటుంది. వెల్, దాంతోనే ట్రై చేద్దాం. వెరీ యమ్మీ, చాలా బాగుంది. మీరు చెప్పినట్టే చాలా సాఫ్ట్ గా, టూ స్పైసీ కూడా లేకుండా చాలా టేస్టీగా ఉంది. సో నెక్స్ట్ ఏం టేస్ట్ చేద్దాం? కాజు కోడి పకోడీ టేస్ట్ చేద్దాం. కాజు కోడి పకోడీయా? ఐమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఓకే, అండ్ రవి గారు, నా క్వశ్చన్, ఇది కాజు కోడి పకోడీ, కోడి అంటే ఫ్రై అయిపోయింది, పకోడీ రెడీ ఉంది, కాజు ఎక్కడుంది? ఉంది మేడం, లోపల.
మిక్స్ అయి ఉంటుంది ఆల్రెడీ ఓకే సో ఆల్రెడీ లోపల Mix కాజు అయ్యి. మిక్స్ అయ్యి వస్తుంది మనకి విత్ మిక్సింగ్ అండ్ దట్స్ వై ఇట్ ఇస్ కాజు కోడి పకోడీ మేడం సో ఐల్ ట్రై ఇట్ అవి టేస్ట్ మేడం చాలా డిఫరెంట్ గా ఉందండి ఇది కూడా చాలా బాగుంది. చాలా స్పైసీగా ఏం లేదు బట్ వెరీ టేస్టీ నార్మల్ గా చికెన్ పక్ కూడా మనకి బయట చాలా ప్లేసెస్ లో దొరుకుతుంది బట్ ఇది కొంచెం డిఫరెంట్ గా Different. ఉంది Flavor అండ్ different. స్పెషల్లీ మనం తినేటప్పుడు ఆ కాజు కూడా మనకు అవును. తగలడంతో టేస్ట్ ఇంకా డబుల్ అయింది ఫ్లేవర్ Very డిఫరెంట్ tasty. ఉంటుంది మేడం కదా ఐ థింక్ ఈ స్పెషల్ తినాలి అంటే కనుక ఓన్లీ ఆనంద రెస్టారెంట్ లో మాత్రమే పాసిబుల్ అవును మేడం కదా ఓకే సో స్టార్టర్స్ అయితే మనం టేస్ట్ చేసేసాము మేడం నెక్స్ట్ మెయిన్ కోర్స్ main course. సో మన రెండు మెయిన్ కోర్స్ లో ఫస్ట్ ఏది ట్రై చేద్దాం చిట్టి ముత్యాల పలావ్ టేస్ట్ చూద్దాం చిట్టి ముత్యాల పలావ్ madam. ఐఎమ్ ఆల్సో రెడీ సో రవి గారు చిట్టి ముత్యాల పలావ్ సో ఇందులో చికెన్ మిక్స్ అయి Mix అయి వస్తుంది ఉంటుంది, ఆల్రెడీ ఓకే అండ్ ఇక్కడ వచ్చే మీ మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ అందరి ఫేవరెట్ డిష్ ఫేవరెట్ డిష్ మేడం ఓకే సో బెస్ట్ ఆర్డర్డ్ ఫుడ్ అన్నమాట యా మేడం ఓకే సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్డర్ ఫుడ్స్ అంతేకాకుండా ఇక్కడ వచ్చే చాలా మంది కస్టమర్స్ కి ఫేవరెట్ డిష్ ఇది మరి ఈ డిష్ ఎంత ఫేవరెట్ అవ్వడానికి ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి అనేది నేను టేస్ట్ చేసి చెప్తాను రెడీ చూడండి మేడం ఓకే దిస్ ఇస్ ఆల్సో వెరీ అమ్మీ కాకపోతే కొంచెం స్పైసీగా ఉంది స్పైసీ అనగానే కారం కానీ లేదు అంటే యూనో పచ్చిమిర్చి అలా కాకుండా ఇక్కడున్న యాడ్ చేసిన Flavors, మసాలాస్ అయి masala ఉండొచ్చు అవన్నీ స్పెషల్ గా తెలుస్తున్నాయి కదా ఇందులో అవును మేడం అండ్ అంతేకాకుండా దీని అరోమా స్మెల్ కూడా చాలా చాలా బాగుందండి యూ హ్యావ్ టు ట్రై దిస్ ఇస్ వెరీ నైస్ సో మరి నెక్స్ట్ డిష్ ని కూడా ట్రై చేద్దామా కోనసీమ కోడి పలావ్ మేడం ఓకే కోనసీమ కోడి పలావ్ అది కూడా ట్రై చేద్దాం కోనసీమ అనగల్ని చూడడానికి ఎంతో చక్కగా అందంగా ఉంటుంది ఆ ప్లేస్ అండ్ యాక్చువల్లీ ఈ పలావ్ కూడా ఐ థింక్ అంతే స్పెషల్ అని నేను చాలా అనుకుంటాను బాగుంటుంది. బికాస్ ఆ పేరు పెట్టారు కాబట్టి సో దీనికోసం స్పెషల్ గా షెఫ్ వేరే షెఫ్ చెఫ్ నాకు నుంచి తీసుకొచ్చాం మేడం కోనసీమ నుంచి కోనసీమ స్పెషల్ తీసుకొచ్చాం. షెఫ్ ని తీసుకొచ్చారు తీసుకొచ్చాం. కోనసీమ Yes, ma'am. కోడి పలావ్ కోసం Yeah, ma'am. ఓకే సో మీరు ఫుడ్ ఇక్కడేనా లేదంటే హోమ్ డెలివరీ కూడా హోమ్ ఇస్తూ డెలివరీ ఉంటారా? చేస్తాం మేడం ఇక్కడ హోమ్ డెలివరీ కూడా delivery. అవైలబుల్ ఉంటుంది Ah. నైస్ ఓకే సో మరి మన కోనసీమ కోడి పలావ్ ని కూడా టేస్ట్ చేద్దాం చూడండి చాలా బాగుందండి Ah, ma'am. అంటే దేనికి ఏది సంబంధం లేదు అసలు నా ఫ్లేవర్ ప్రతి ఒక్క డిష్ కి Change. దాని స్పెషాలిటీ ఉంది అంటే నార్మల్ గా మనం ఎక్కడైనా రెస్టారెంట్స్ కి వెళ్ళాం అనుకోండి చికెన్ బిర్యానీ మటన్ Mutton బిర్యానీ biryani. ఇలాంటివి Regular చాలా ఉంటుంది. కామన్ madam. కానీ ఇక్కడ పలావ్స్ అందులో కూడా ఒక్కొక్క డిష్ కి ఒక్కొక్క వెరైటీ మేడం ఓకే వెరీ నైస్ అంటే అంబియన్స్ చూడడానికి ఎంత చక్కగా ఉన్నాయో ఫుడ్ కూడా ఒక్కొక్కటి అంతే టేస్టీగా అంతే వెరైటీగా చాలా యమ్మీగా ఉన్నాయి సో ఎస్ మనం టూ స్టార్టర్స్ టేస్ట్ చేసేసాము రెండు పలావ్స్ కూడా టేస్ట్ చేసాము నెక్స్ట్ ఏం టేస్ట్ చేయమని డెసర్ట్స్ వచ్చేసి డెజర్ట్ చేస్తాం మరి నా కోసం ఇదేదో తెప్పించినట్టున్నారు సారీ తాలి మేడం ఎస్ తాలి కదా madam. మీరు మర్చిపోయినా నేను మర్చిపోనండి ఎందుకంటే నా కళ్ళు Okay, ఎదురుగా okay, అంత madam. పెద్ద డిష్ ఓకే సో ఎస్ రవి గారు తాళి మన ముందుకు వచ్చేసింది అండ్ ఈ తాళిని చూస్తుంటే ఒక పాట గుర్తొస్తుంది వివాహ భోజనము కదా ఎన్ని వెరైటీస్ ఐ మీన్ థాలి అంటే చాలా వెరైటీస్ ఉంటాయి బట్ ఇక్కడ యూనిక్ గా ఉన్నాయి కదా అవును మేడం. ఇన్ని చూసేసరికి ఫస్ట్ ఏ టేస్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు ఎనీవేస్ ఫస్ట్ నేను ఇందులో పుదీనా రైస్ కదా మేడం ఓకే పుదీనా రైస్ ని టేస్ట్ చేస్తాను చాలా నచ్చింది అంటే చాలా డిఫరెంట్ ఫ్లేవర్తో పుదీనా రైస్ అంటే అటు కారంగా కాకుండా నార్మల్గా కాకుండా ఒక డిఫరెంట్ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది మనం రెగ్యులర్గా టేస్ట్ చేసే ఫుడ్ కాకుండా కొంచెం భిన్నంగా తినాలి అనుకుంటే గనక ఇలాంటి వెరైటీస్ తప్పకుండా ట్రై చేయాలి ఓకే సో తాలిలో నెక్స్ట్ యా
ఇది స్వీట్ అని చెప్పారు కదా, స్వీట్ మేడం. ఏం స్వీట్ అండి ఇది? రైస్ కీర్ మేడం, రైస్ తో చేస్తారు, చాలా బాగుంటుంది. కోవా Rice తో? రైస్ తో చేస్తారు మేడం, స్వీట్ వేసి కోవా వేస్తారు బాగా మిక్స్ చేసి. ఓకే, రైస్ అండ్ కోవా ఈ రెండు కలిపి ఈ స్వీట్ ని తయారు చేస్తారు. యా మేడం. ఓకే, సో నార్మల్ గా డెజర్ట్స్ అనగానే ఐస్ క్రీమ్స్ ఇవన్నీ వెరీ కామన్. మేడం. ఐ థింక్ ఆనంద రెస్టారెంట్ ఇస్ కంప్లీట్లీ భిన్నం అండి, అన్నిటికీ చాలా భిన్నంగా ఉంది. రైస్ కీర్ ని నేను కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో రైస్ కీర్ లో మీరు బాదం కూడా యాడ్ చేశారు కదా మేడం. తినే కొద్ది తినాలనిపిస్తుంది. అండ్ స్పెషల్ గా స్వీట్ లవర్స్ కి అయితే ఇది చాలా బాగా నచ్చుతుంది కదా. ఎవ్రీబడి కెన్ టేస్ట్ ఇట్. అన్ని ఐటమ్స్ సూపర్ గా పర్ఫెక్ట్ గా ఉన్నాయి రవి గారు. సో రవి గారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్. అంటే మెన్యూ అంతా టేస్ట్ చేయడం చాలా కష్టం కాబట్టి ఆనంద రెస్టారెంట్ లో ఉన్న బెస్ట్ ఐటమ్స్ లోని కొన్ని బెస్ట్ ఐటమ్స్ ని మాకు పరిచయం చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడికి వచ్చే కస్టమర్స్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఫుడ్ ని ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందామా? ఓకే మేడం. హలో అండి, హాయ్, దట్ ఈస్ ఫర్ యూ. హాయ్, మీ పేరు? సందీప్. ఓకే, సో సందీప్ చెప్పండి, మన ఆనంద రెస్టారెంట్ కి ఐ యూ రెగ్యులర్ కస్టమర్? యా. ఓకే, సో ఇప్పటికి ఎన్ని టైమ్స్ వచ్చి ఉంటారు? స్టార్ట్ అయినప్పటి నుంచి అట్లీస్ట్ మినిమం 30 times వచ్చి ఉంటాను. 30 times. సో ఎస్, చాలా బాగా తెలుసుంటాయి అయితే ఇక్కడ ఉన్న ఫుడ్స్ గురించి. అండ్ అఫ్ కోర్స్ ఫస్ట్ థింగ్ మాట్లాడుకోవాల్సింది అంబియన్స్ గురించి, రైట్? Fantastic. సో హౌ డిడ్ యూ లైక్ దిస్ అంబియన్స్? One word, Paisa Vasool restaurant. Paisa Vasool for the ambience, for the Okay. variety of food and the taste. వండర్ఫుల్. ఐ మీన్ అలా సింపుల్ గా 1 2 3 words మొత్తం చెప్పేశారు. Paisa Vasool. ఎనీవేస్, సో సందీప్ గారు చెప్పండి, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డిష్? మీ ఫేవరెట్ డిష్ ఏంటి? Tamalpak chicken. తమలపాకు Super. చికెన్. Yeah, shouldn't miss ఓకే it. ఓకే, సో స్టార్టర్స్ లో అది. అండ్ కమింగ్ టు మెయిన్ కోర్స్? Thali, the best thali in the city. Okay. Especially seafood. సీ ఫుడ్. చిన్ని ముత్యాల బిర్యానీ అని ఒకటి ఉంది. ఓకే, డోంట్ మిస్ ఇట్. సూపర్. మీరు ఇక్కడికి 30 times రావడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? అక్కడ నా ఎంగేజ్మెంట్ ఇక్కడ జరిగిందండి. ఓ, ఇక్కడ ఎంగేజ్మెంట్ జరిగిందా? ఓకే ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేయడం కూడా బెస్ట్ ప్లేస్, సో మర్చిపోలేను. ఓకే, సో నైస్. సో ఐ మీన్ ఇక్కడ ఫ్రెండ్స్ తో రావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ తో రావచ్చు, ఫర్ ఎనీ గెట్ టుగెదర్ ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎస్, సూపర్. అండ్ ఇంకా డెజర్ట్స్ లో విచ్ వన్ ఇస్ యువర్ ఫేవరెట్? గులాబ్ జామున్. గులాబ్ జామున్. ఓకే, సో ట్రెడిషనల్ ఫుడ్ అనగానే ఎవరైనా కళ్ళు మూసుకొని ఆనంద రెస్టారెంట్ కి రావచ్చు. బ్లైండ్ ఇంకా. ఓకే, సో నెక్స్ట్ చాయిస్ కూడా లేకుండా నో అదర్ గో. ఆనంద ఇస్ ద బెస్ట్ ప్లేస్. సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ ప్లేస్ గురించి, ఫుడ్ గురించి మాతో చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్, మరి మనకి ఇంత యమ్మీ ఫుడ్ ని ప్రిపేర్ చేసి మనకి అందరికీ అందిస్తున్న షెఫ్ ని ఎలా మర్చిపోతాను చెప్పండి. అందుకే ఆనంద రెస్టారెంట్ షెఫ్ మనతో ఉన్నారు. హాయ్ సార్. సో ఎస్, మీ పేరు చెప్పండి. నా పేరు స్వామి. ఓకే, స్వామి గారు. ఉన్న పిఎన్సి ఆనంద రెస్టారెంట్ లో చేస్తున్నాను నేను. సో స్వామి గారు, ఇక్కడ చాలా వెరైటీస్ ని, చాలా రెసిపీస్ ని మేము టేస్ట్ చేసాము. అవును మేడం. ముర్గ్ మలై కబాబ్ అండ్ కాజు కోడి పకోడీ అండ్ అలాగే ముత్యాల చికెన్ పలావ్, చిట్టి ముత్యాల పలావ్. ఎస్. సో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు? 25 అందుకేనండి ఆ టేస్ట్ వచ్చింది. ఉట్టిగా వస్తుందా చెప్పండి? వెరీ మచ్, అంటే చాలా టేస్టీగా, చాలా బాగున్నాయి. అండ్ స్పెషల్లీ ఇంకొక డెజర్ట్ గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. డెజర్ట్ పేరు చెప్పరా? రైస్ కీర్. ఎస్, రైస్ కీర్. చాలా బాగుంది. అండ్ ఆ ఐడియా కూడా చాలా డిఫరెంట్. నార్మల్ గా అన్ని రెస్టారెంట్స్ కి వెళ్తే ఐస్ క్రీమ్ ఆర్ గులాబ్ జామున్ ఇలాంటివి చాలా కామన్ గా ఉంటాయి. బట్ వెరీ ట్రెడిషనల్ గా, చాలా టేస్టీగా ఉంది. సో మీ చేతి వంట మర్చిపోకుండా మళ్ళీ తిరిగి వచ్చేలాగా అంత కమ్మగా ప్రేమతో వండి పెడుతున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్ స్వామి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ మీరు చాలా బిజీగా ఉన్నారు అనుకుంటా కిచెన్ లో, బట్ మా కోసం వచ్చి ఈ రెసిపీస్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో వ్యూయర్స్, ఆనందకి రాగలే మనం చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి మనని చాలా వార్మ్ గా స్మైల్ తో వెల్కమ్ చేసి వండర్ఫుల్ మెంబర్స్ ఆఫ్ ఆనందం అంతా ఉన్నారు. ఆనందం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీలో ఎవరైనా ఒకరు చెప్తారా?
ఓకే, సో మీ పేరు చెప్పండి. సురేందర్. ఇక్కడ మేనేజ్మెంట్ ఈవెన్ దో షెఫ్స్ అందరు క్లోజ్గా ఉంటారు. ఇప్పుడు న్యూ మెంబర్స్ వచ్చినా కానీ ఈజీగా వాళ్ళకు గెయిన్ చేయవచ్చు. ఓకే, ఇక్కడ వర్క్ చేయాలంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు న్యూ మెంబర్స్ వచ్చినా కానీ. ఓకే, సో ఇక్కడికి వచ్చి కస్టమర్స్ మీతో ఎలా ఉంటారు? బాగానే ఉంటారు. అవునా? యూ ఫీల్ కంఫర్టబుల్ వాళ్ళతో మాట్లాడడం? కంఫర్టబుల్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సురేందర్ గారు. సో ఎస్, ఒక్కసారి మన ఆనంద గురించి అందరికీ అర్థమయ్యేలాగా ఒక్క మాటలు అందరం కలిసి చెప్దామా? చెప్పండి. ఓకే, ఆనంద ఫ్లేవర్స్ ఆఫ్ హ్యాపీనెస్. సో వ్యూయర్స్, ఆనంద రెస్టారెంట్ మనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది కదా. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎనీ అకేషన్ కి ఆనంద రెస్టారెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్. సో మీరు కూడా తప్పకుండా రండి. ఎనీవేస్, సో ఇది వాళ్ళ మన ఈటరీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో బ్యూటిఫుల్ ప్లేస్ తో డిఫరెంట్ వెరైటీస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు దిస్ ఇస్ నికితా సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై.